సోయాతో పాటు పత్తి పంటల కొనుగోళ్లకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు నిర్మల్ జిల్లా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్. కొనుగోళ్లపై త్వరలోనే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఇవాళ బైంసా వ్యవసాయ మార్కెట్లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డివిజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తూకాల్లో మోసాలు జరగకుండా మార్కెట్ అధికారులు చూసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో చైర్మన్లు ఆనందరావు పటేల్, కళ్యాణ్ ఉన్నారు. ఈరోజు మన బైంసా డివిజన్లో కాటన్, సోయా మరియు మైస్ ప్రొక్యూర్మెంట్కి రిలేటెడ్ సమస్యల గురించి ఈరోజు మన వేరు డిపార్ట్మెంట్స్ మరియు ఏఎంసీ గోడౌన్స్ చైర్పర్సన్, సెక్రటరీస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా CCI నుంచి, మార్కెట్ నుంచి అఫీషియల్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక మీటింగ్ జరిగిందండి. ఈ మీటింగ్లో మనకి ఈ ప్రొక్యూర్మెంట్ సమస్యల గురించి వివిధ రైతులు, అలాగే మిల్లింగ్ ఓనర్స్, అలాగే డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా వారి సమస్యలను, పరిష్కారాలను కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ మన సోయాబీన్ ప్రొక్యూర్మెంట్ రిగార్డింగ్ మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి గైడ్లైన్స్ రావాల్సి ఉంది. వచ్చే 3-4 రోజుల్లో మన గైడ్లైన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ప్రొక్యూర్మెంట్ సీజన్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా కాటన్, పత్తి ప్రొక్యూర్మెంట్లో మనకి ఈసారి కొత్తగా కిసాన్ కపాస్ యాప్ అనేది వచ్చింది. ఆ యాప్ ద్వారా ప్రతి ఫార్మర్ తన యొక్క డిజిటల్ స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. సో దీంతో మధ్యవర్తులు, దళారీలు లేకుండా తొందరగా వాళ్ళ ప్రొక్యూర్మెంట్ అయ్యి వాళ్ళ అకౌంట్లలో వాళ్ళ అమౌంట్ అనేది తొందరగా క్రెడిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనికోసం ప్రతి విలేజ్లో కూడా మనం ఒక ట్రైనింగ్ సెషన్ అనేది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్స్ ఆఫీసర్స్ ద్వారా మనం ప్లాన్ చేసుకుంటున్నాము. అంటే ఏ ప్రాబ్లం ఏ మట్టుకున్నది, దాన్ని మరి ఎక్కడ చేయగలుగుతాం. మార్కెట్ కమిటీకి వాళ్ళ పరిధిలో లేని సమస్య మీద సుఖం మనం ధర్నాలు చేయడం వద్దు. మనం దానికి ఏం చేస్తే పరిష్కారం అవుతుంది అన్న మార్గం చేయాలి. ఎందుకంటే ఈ మార్కెట్ కమిటీ ఉన్నదే రైతుల కోసం. రైతులు దాన్ని తప్పకుండా దాని సాయం సహకారం తీసుకోవాలా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గం ఎలా అనేది దానికి ఆలోచించి సహకరిస్తే దాన్ని మనం రైతులకు ఇబ్బంది కాదు. మరి ఈ రోజు సోయా విషయంలో చాలా సోయా వచ్చింది. మరి ఈ రోజు నుంచి దీపావళి వరకు బంద్ ఉంటది కాబట్టి నిన్న రాత్రి 10 గంటల వరకు సోయాబీన్ మరి అంత బీట్ చేయడం జరిగింది. స్వయంగా ఉండి దాన్ని మొత్తం క్లోజ్ చేయడం